వైజాగ్‌లో డిసెంబర్ అండ్ వింటర్‌లో ఉండే వెదర్ గురించి పార్ట్ 1లో మాట్లాడాం కదా! ఇప్పుడు పార్ట్ 2లో అలాంటి వెదర్‌లో మనం ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేయాలో చెప్తున్నాను. సో ఇలా ఉండేటప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక చిన్న టేబుల్ ఫామ్‌లో పెట్టాను చూడండి. సో ఫస్ట్‌లీ మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేయొద్దు. సో క్లెన్జర్ అనేది అంటే మీరు హార్ష్ సోప్స్ గనుక వాడుతూ ఉంటే క్లెన్జర్‌కి షిఫ్ట్ అవ్వండి. మాయిశ్చరైజర్ అనేది స్కిప్ అవ్వద్దు. మార్నింగ్ రొటీన్‌లో అల్ట్రా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది వాడండి. ఈవినింగ్ రొటీన్‌లో కొంచెం థిక్ అండ్ క్రీమీ మాయిశ్చరైజర్‌కి షిఫ్ట్ అవ్వండి. అంటే ఆ మాయిశ్చరైజర్‌లో ఐదర్ సెరమైడ్స్ కానీ, బటర్స్ కానీ, హైడ్రానిక్ యాసిడ్ కానీ, గ్లిజరిన్ కానీ ఉండేలాగా చూసుకోండి. సో థిక్ మాయిశ్చరైజర్స్ ఈవినింగ్ రొటీన్‌లోని యూజ్ చేయండి. రెటినాల్స్ కనుక మీరు వాడుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించండి. యాక్టివ్స్ కూడా ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిస్తూ ఉండండి. ఇంకొకటి వింటర్లో హాట్ వాటర్తో బాత్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఎక్కువసేపు హాట్ వాటర్ బాత్ కానీ మరీ వేడిగా ఉన్న నీళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. లూక్ వామ్ వాటర్నే యూజ్ చేయండి. ఇంటర్నల్గా కూడా హైడ్రేట్ చేసుకోండి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. వాటర్ ఉన్న ఫ్రూట్స్ బాగా తీసుకోండి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ స్కిన్ హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోండి.